రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు లాగానే పసందైన రుచులు మీకు పరిచయం చేసేందుకు ఇవాళ మన రుచి చూడు కార్యక్రమం అల్మాస్ గూడలోని సరస్వతి గారి ఇంటికి వచ్చేసిందండి. మరి సరస్వతి గారు మీకోసం ఏ వంటకాలు పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. సరస్వతి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా. ముందుగా మీకు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి. థ్యాంక్ యూ అమ్మా. ఏ వంటలు చేస్తున్నారు ఇప్పుడు? నేను పెప్పర్ చికెన్ చేస్తానమ్మా. ఫస్ట్ పెప్పర్ చికెన్. పెప్పర్ చికెన్. ఓకే, సో మనం ఫస్ట్ ఐటమ్ పెప్పర్ చికెన్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో అడిగి తెలుసుకుందాం. చికెన్, పచ్చిమిర్చి, నిమ్మకాయ, అజ్మామోటా, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, మంచి నూనె. సరస్వతి గారు, ఏంటి ప్రాసెస్? ఫస్ట్ ఏం చేయాలి? చికెన్ ఏమైనా చేశారా మీరు? ఏం చేయలేదు. ఒకసారి ఇటువంటి ఇది బోన్లెస్ చికెనా బోన్ చికెనా అండి? బోన్లెస్ తెచ్చాను. బోన్లెస్ తెచ్చారా? ఏదో కనిపిస్తుంది. కాదు కాదు, బోన్లెస్. బోన్లెస్. ఓకే ఓకే. బోన్లెస్ చికెన్ ఏం చేశారు? కడిగారా? కడిగేసి కొంచెం అల్లం వెల్లిపాయ ఉప్పు వేసి పెట్టాను. బాగా కడిగేసుకుని ఒక అంటే దానికి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా కొద్దిగా మళ్ళీ కర్రీ చేసేటప్పుడు వేస్తాం కదా, అందుకే లైట్గా వేస్తాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసి కలిపేసి పెట్టుకోండి. కలిపిన తర్వాత ఎంతసేపు ఉంచాలండి ఇలాగ? ఒక హాఫ్ అన్ అవర్. ఒక హాఫ్ అన్ అవర్. బాండి వేడెక్కే లోపల చెప్పండి మా, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, మీ గురించి చెప్పండి. నేను ఆర్టిస్ట్ అమ్మా. ఆర్టిస్టా? ఏం ఆర్టిస్ట్? ఈ ఆర్టిస్టా? ఆర్టిస్ట్ కాదమ్మా. ఈ టీవీ సీరియల్ పిక్చర్స్ బాగా చేసేదాన్ని. అవునా? ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను కనుక కొద్దిగా తగ్గిపోయింది. అంటే ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? 30 years నుంచి చేస్తున్నాను. అరే, నేను ఇప్పుడు రియల్ 30 years ఇండస్ట్రీ సరస్వతి గారు. ఎప్పుడు నేను అనుకుంటానండి 30 years ఇండస్ట్రీ అని. ఈ రోజు 30 years ఇండస్ట్రీ సరస్వతి గారు, నేను కాదు. ఒక 2 గంటలు ఆయిల్. ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. కాకపోతే చాలా మంది ఇప్పుడు తినట్లేదు కనుక కొలెస్ట్రాల్ కోసమని తక్కువగా వస్తుంది. ఉల్లిపెంపలేద్దామా? ఆనియన్ కొద్దిగా వేగాక అంటే ఇలా పొడుగ్గానే కట్ చేసుకోవాలా? పొడుగ్గా కట్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చికెన్లో ఉల్లిపాయ లాగా రాకుండా కరిగిపోతుంది మన చికెన్ తోటి సమానంగా. ఇవి కొద్దిగా అంటే జస్ట్ ఒక 2 minutes వేగిన తర్వాత పేస్ట్ వేస్తాం, అల్లం వెల్లిపాయ పేస్ట్. వేనండి. ఎంత వేను? ఒక స్పూన్ అయినా వేనా? కొంచెం అయినా చాలా చాలు. ఏమండి మీ ఫేవరెట్ హీరో ఎవరండి? శోభన్ బాబు అమ్మ. మీ వారికి? మా వారికి అమితాబ్ బచ్చన్ ఇష్టం. ఇప్పుడు ఎప్పుడైనా శోభన్ బాబు గారి మూవీలో చేశారా? అదే చాలా బ్యాడ్ లక్ అమ్మ. చాలా బాధపడ్డాను చనిపోయినప్పుడు కూడా. చేయలేదా? అదేంటి 30 years? ఎప్పుడు అగ్ని నక్షత్రం షూటింగ్ చెప్పారు, వెళ్దాం అనుకునేటప్పటికే క్యాన్సిల్ అయ్యేది అరుణాచలం స్టూడియోలో మెడ్రాస్లో. ఓహోహో, అలా ఛాన్స్ మిస్ అయిపోయారా? అసలు ఆయనతో చేసే అదృష్టం లేదు. అలాగంటే మా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకు? ఆయన కోపం. నాకు శోభన్ బాబు అంటే ఇష్టం అండి. కామన్ గా హస్బెండ్ కి జెలస్ ఉంటుంది, ఒక రకమైన జెలస్. కరెక్ట్. ఇలా హీరోస్ అంటే ఇష్టం ఉంటే కొంచెం పసుపు వేద్దామమ్మా. ఇప్పుడు కలపాలండి. మరి ఆర్టిస్ట్ గా ఎప్పుడయ్యారు? 11 ఏళ్ళకి పెళ్ళి. అంటే ఇక్కడే చదువుకున్నానమ్మా. 25 years ఉన్నప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళాను. ఓకే. మెడ్రాస్ వెళ్ళినప్పుడు అక్కడ ఆర్టిస్ట్గా ఫస్ట్ రేలంగి నరసింహరావు గారు నన్ను యమధర్మరాజు కృష్ణరాజు పిక్చర్లో. ఏం క్యారెక్టర్ అది? ఊర్లో ఒక కృష్ణరాజుకి చెల్లెలుగా ఆయనకు సపోర్ట్ చేసే లేడీ, రౌడీ లేడీ, ధైర్యస్తురాలు అన్నమాట. ఓకే. అలాగా పరిచయం చేశారు. ఇంట్లో ఒప్పుకున్నారా? మా హస్బెండ్కి ఇష్టం. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కి వచ్చేసాం. ఓకే. అప్పుడు ఇక్కడికి వచ్చిందా? ఇక్కడ చేశారా? ఇక్కడ చేస్తున్నాం. మీకు తమిళ్ వస్తుంది అయితే? తమిళ్, హిందీ, తెలుగు, మరాఠీ కూడా. మరాఠీ అంటే నిజామాబాద్లో జాబ్ చేశాడు ఆయన. అప్పుడు వచ్చేది, బాగా వచ్చేది. అప్పుడు అక్కడే ఉండేవాళ్ళం కనుక. ఇక్కడికి వచ్చాక టచ్ లేదు కనుక మర్చిపోయాడు. హిందీ, ఇంగ్లీష్ అయితే కామన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? సాల్ట్ అమ్మా. ఫస్ట్ కొంచెం వేసాం కనుక లైట్గా వేస్తాను. దాని తర్వాత కొంచెం అజ్మామోటా లైట్గా, ధనియాల పొడి, గరం మసాలా. పెప్పర్ చికెన్ అన్నారు, లాస్ట్కి వేస్తాను. దింపేటప్పుడు వేసేది పెప్పర్ అన్నమాట. ఎక్కువగా పెప్పర్ వస్తుంది కనుక అది పెప్పర్ చికెన్ అంటారు. పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేస్తామా మనము? ఓకే. స్టార్టింగ్ వేస్తే కారం వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు వేస్తే కారంగా ఉంటుంది. కొంచెం నూనెలో వేగేటప్పటికి కారం పోతుంది. ఏంటి ఇలా కూడా ఉంటాయా? మరి ఎక్కడికి పోతుందండి? దాంట్లోనే ఉంటుంది కదా. ఉండదు, తగ్గిపోతుంది. ఆయిల్లో వేసేటప్పటికి కారం తగ్గిపోతుంది. ఓహోహో. ఏమండో ఇదో చిట్కండో. నిమ్మకాయ కూడా ఎప్పుడు పిండేస్తారా? చేదైపోదా మరి? కాదు, ముక్క గట్టిపడి చక్కగా టేస్టీగా ఉంటుంది. అరే రే రే రే, ఇవాళ
తెలుసుకోలేననుకున్న 2 విషయాలు తెలుసుకున్నాను, వినలేననుకున్న 2 విషయాలు విన్నాను. చికెన్ని బట్టి సింక్ అయింది బాగానే, పర్వాలేదు. ముక్క సప్పగా ఉండకుండా తీయగా ఉంటే పులుపు పులుపుగా కారం కానీ చాలా మంది అంటారండి దింపిన తర్వాత నిమ్మకాయ పిండాలి లేకపోతే చేదైపోతుందని అంటారు. తెలవని వాళ్ళు తింటే మీరు చెప్తే అప్పుడు తెలుస్తుంది. అలా అంటారా? సరే, ఓకే, కలుపుకుందామండి. ఇప్పుడు మసాలాలు ఫస్ట్ వేస్తే ఏంటంటే ముక్కకి ఇంకి ముక్క కూడా చప్పగా ఉండకుండా స్పైసీగా ఉంటుంది. ఓకే, ఏమంటే ఇది దేంట్లోకి కాంబినేషన్? ఇది మామూలుగా తినచ్చమ్మా. ఇప్పుడు కొంచెం అంతా టమాటా జర్రంత వర్షం వస్తున్నప్పుడు అట్లా కూర్చొని గరంగా వండుకొని టేస్ట్ చేసిర్రు అనుకోండి, సూపర్ ఉంటుంది. సోయాబీన్ సాస్, కొంచెం సోయా సాస్. సోయా సాస్ అంటే టమాటోలకు బదులు మీరు టమాటో సాస్ వేస్తారు. టమాటాకు బదులు అంటే స్పైసీగా ఉంటుంది, కొంచెం తీయగా కారంగా ఉండాలనుకుంటే గట్టినే చేసుకోవాలి. మరి పులుపులుగా ఉండాలంటే ఎట్లా చేయాలి? నిమ్మకాయ వేసినాం కదా. ఓహో, అందుకని మీరు టమాటా వేయకుండా టమాటాలే. ఇది సుక్క అయిపోతుంది మామూలుగా తింటాను కలుపుకొని, అట్లేముండదు. ఇది మీరు ఏ వంటలు బాగా చేస్తారు? చికెన్ బాగా చేస్తాం, బగారన్నం. తెలంగాణ పిండి వంటలు ఏం చేస్తారు చెప్పండి? పిండి వంటలు అయితే నేను చేయను. అదేండి, పక్కా బగారన్నం వండితే మళ్ళీ మీకు హోటల్ కూడా మనకి రాదు, అంత మంచిగా చేస్తాం. బగారన్నంలోకి ఏంటి కాంబినేషన్? బగారన్నంలో కంటే గ్రేవీ చికెన్, టమాటా, ఉల్లిపాయలు, ఇక పాయాలు లాంటివి ఏమి చేస్తా. గై కూడా చేస్తా, జబర్దస్త్ చేస్తా గై కూడా. కానీ అవి గీడ వంటలలో చేస్తే బాగోదని తేలే. ఎందుకు బాగుండదు కానీ ఇట్లాంటివి చూపిస్తే ఏంటంటే వాళ్ళు కూడా చేసుకునేటందుకు జరంత ఈజీగా ఉంటుంది. అదే మరి గై మళ్ళీ పాయలు, తలకాయ కూరలు వండితే వాళ్ళు కూడా పరిశాన్ అవుతారు. ఏంది వంటలో పోయి గివని పెట్టింది అనుకుంటారని. మీరు సూపర్. ఇట్లా ఎంతసేపు ఉడకాలి? నూనెలో ఉడికిపోతాయి. అది నీళ్లు పోసేది ఏమీ ఉండదు. మరి ఇప్పుడు ఇట్లా నూనె పైకంతా తేలినది కదా, మరి ఎట్లా? గవి ఉడికినాక తీసి మళ్ళీ ఈ ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ వేసి ఈ చికెన్ అల్లేసి మిరియాల పొడి వేసి వేపేస్తాం. అప్పుడు పక్కా సుక్క అయిపోతుంది. అప్పుడు అయిపోలే ఇంకా అంటే గిట్లా అయిపోగానే తినేద్దాం అనుకున్నాం. నేను అట్లానే అనుకున్నా. ఏంటి ఇక నూనె పైకి తేలుతా ఉన్నది, ఇక కర్రీ అయితలేదు, ఏంది ఇట్లా కొడుతుంది అనుకున్నా. దీంతో చాలా పని ఉన్నది ఇంకా. సూపర్ అండి, ఇంకా అయిపోలే, మస్తు పని ఉంది. జర్రంత అట్లనే వాచ్ చేస్తూ ఉండండి. చూద్దాం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరేపాకు వేస్తాను. అందరు యాక్చువల్గా మొదలు వేస్తారు, నేను మొదట వేయను అన్నమాట. ఓ, పుదీనా కూడా ఇప్పుడు వేస్తున్నారు అన్నట్టు అన్నీ. మరి నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే అది ఇంత ఆయిల్ వేసుకుని మరి లాస్ట్ గిట్లా తీసుకున్నాడు కంటే జరంత ఫస్టే కొద్దిగా వేసుకుంటే బాగుంది కదా. కొద్దిగా వేసుకుంటే ముక్క టేస్ట్ ఉండదు. ఓహో, నూనెలోనే గోలాలన్నట్టు. నూనెలో గోలాల కనుక గట్ల గోలితేనే మళ్ళీ మనకు తిననికే కూడా జబర్దస్త్. ఇది నా డౌట్ కాదన్నట్టు. యాక్చువల్లీ మన ఆడియన్స్లో చాలా మందికి ఇట్లాంటి డౌట్లు వస్తాయి అన్నట్టు. సో వాళ్ళ బదులుగా వాళ్ళు అడగలేరు కదా ఇట్లా. సో అందుకని నేనే జర ఇట్లా అడిగేస్తుంటాను. ఉడికినట్టుంది, చూద్దాం. ఇక ముక్క ఉడికిపోయింది అంటే ఆయిల్ ఎక్కువ ఉన్నందుకు జల్ది ఉడికిపోతుంది అన్నమాట ముక్క. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆర్పేసి ఓకే ఈ ముక్కలని సెపరేట్ తీసేయాలి. ఈ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మసాలా ఇష్టమా? మసాలా పొడి, ఇది ధనియాల పొడి, కారం. అబ్బా, కారం అన్ని గట్లా చేత్తోనే వేసేస్తారు. ఇక చెంచాతో అంటే అందాజ తెలియదమ్మా. ఎక్కువ తక్కువ అయితే తిన్నాక మళ్ళీ నువ్వు కూడా ఖుషి కావాలి కదా. సో గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు ఇట్లా చేస్తూ వేయకండి, మీరు స్పూన్లతోనే వేసుకోండి. గట్ల కదమ్మా, చెంచాతో వేస్తే తెలియదు. మళ్ళీ ఎప్పుడో కదా నువ్వు తినేది, కరెక్ట్గా టేస్ట్ కావాలి కదా నీకు. అయిపోయిందమ్మా. ఓకే, ఇప్పుడు పెప్పర్ పొడి వేసినా కదమ్మా. ఓ, పెప్పర్ పొడి వేసేసిరా? ఇలా కలిపేసింది పెప్పర్ పొడి. ఓ, గరం మసాలాలోనే పెప్పర్ పౌడర్ కూడా కలిపేసిరండి, అది కథ. ఓకే, ఫైనల్గా అయిపోయినట్టు. స్టవ్ ఏం కొడుతుంది అది, ఎట్లా కొడుతుంది చూడు, చక్కగా. అంటే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లున్నది. ఓకే, జబర్దస్త్ వాసన. అయితే ఈ చికెన్ ఇట్లా పెట్టుకున్నప్పుడు కొంచెం సైడ్లో టమాటా సాస్ పెట్టుకొని, అంతేనా? ఇంకేమన్నా అంటారేమో అనుకున్నా. దాంట్లో అట్లా అనండి, దాంట్లో అద్దుకొని ఆనియన్ పెట్టుకొని తింటే ఇంత చికెనే తినేయచ్చు సూపర్గా. టమాటా చేస్తుంది. ఓకే, చూస్తారు కదండి, వేడి వేడి ఘుమఘుమలాడే పెప్పర్ చికెన్ రెడీ అండి. సో దీని తయారీ విధానం ఇంకొకసారి చెప్పేనా? ఏం లేదండి, ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకోండి, దాంట్లో దాన్ని బాగా వాష్ చేసేసేయండి.
చేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి చక్కగా కొంచెం ఎక్కువ నూనె పడుతుందండో, ఎందుకంటే దీన్ని కొంచెం డీప్ ఫ్రై చేసిన విధంగా ఫస్ట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ నూనె వేసుకోండి. నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, ధనియాల పొడి వేసేసి చికెన్ వేసేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. చికెన్ కూడా వేసిన తర్వాత చికెన్ కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసేసండి. మొత్తం ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఆ చికెన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి 1 స్పూన్ ఆయిల్ మాత్రమే ఉంచి దాంట్లో మళ్ళీ గరం మసాలా, పెప్పర్ పౌడర్, ధనియాల పొడి వేసి ఈ చికెన్ని దాంట్లో వేసేసి అప్పుడు వేయండి. కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ మళ్ళీ ఇంకొక రౌండ్ మొత్తం వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచి తీసేసి ఈ విధంగా సర్వ్ చేసుకుని వేడి వేడిగా కుర్చీలు వేసుకుని సరస్వతి గారు చెప్పినట్లు చక్కగా ఎంజాయ్ చేయండి. సరస్వతి గారు, పెప్పర్ చికెన్ మస్తున్నది. మా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు, ఇట్లా మంచి ఐటమ్ని మా వాళ్ళకి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అమ్మా. నీతో నేను హ్యాంకరింగ్గా వచ్చి నా వంట రుచి చూసినందుకు నేను కూడా చాలా ఖుషి అవుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు సీమార్ సిల్క్స్ అండ్ జ్యువెల్స్ సోమాజిగూడ వారు అందిస్తున్న అందమైన శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అమ్మా. శారీ చూద్దామా? మీకు మెరూన్ కలర్ ఇష్టమా అండి? నిజంగా నా రెడ్ మెరూన్ చాలా ఇష్టం. సూపర్, ఇది మీకు చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇవాళ మన రుచి చూడు కార్యక్రమంలో సరస్వతి గారు తయారు చేసి చూపించిన పెప్పర్ చికెన్ చాలా రుచిగానే. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి ఇవాళ మా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ వివరాలను మాకు రాసి పంపించండి. మా చిరునామా. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ దిస్ ఇస్ శ్రీవాణి. బాయ్.